నమస్తే అండి. ఈ రోజు మనం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మిద్దె తోట పండిస్తున్నటువంటి 15 సంవత్సరాల అనుభవం గల ఆర్గానిక్ మూర్తి గారు మిద్దె తోట చూద్దాం రండి. అసలు అంటే చాలా మంది రైతులు మిద్దె తోట పెట్టాలనుకున్నా చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారండి. దానికి కారణం ఏంది? అసలు మిద్దె తోటలో 15 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న మూర్తి గారు ఏ విధంగా సక్సెస్ఫుల్ రన్ అవుతున్నారు? ఇప్పుడున్న వాతావరణంలో అన్ని విషతుల్యమై కాంక్రీట్ జంగిల్లో అసలు అంటే వాతావరణం మొత్తం విషతుల్యం కావడం వల్ల మన సొంత పంట పండించుకుందాం అనుకున్నా కూడా అసలు వాళ్ళకి మనకు సరైన కూరగాయలు దొరకట్లేదండి. సొంతంగా పండించుకుందాం అంటే సక్సెస్ కాలేకపోతున్నారు. ఒక్కసారి మూర్తి గారి అనుభవాలు తెలుసుకుందాం రండి. నమస్తే మూర్తి గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ మీరు? నేను మిద్దె తోట అయితే 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అంటే ఈ బిల్డింగ్ లో కింద ఫ్లోర్ లో ఉండేదండి. అప్పుడు కింద ఫ్లోర్ లో 2 మొక్కలతో స్టార్ట్ చేసాము. డ్రాగన్ ఫ్రూట్. 2 మొక్కలతోటి ఒక మొక్క అండి. ఒకటే మొక్క, చిన్న మొక్క. ఇది ఎంత మొక్క 15 ఇయర్స్ ముందే పెట్టారు సార్? 15 ఎకరా లేదండి అప్పుడు. 15 ఇయర్స్ ముందే మీరు డ్రాగన్ ఫ్రూట్ చిన్న మొక్క సార్. ఎవరో ఫ్రెండ్ ఎత్తే తెచ్చాను. తెచ్చి అది ఎత్తే అసలు మనకి ఇది ఎందుకు ఎలా కత్త కూడా తెలియదు. ఆ డ్రాగన్ ఫ్రూట్ అంటే తెలియదు అన్న. అప్పుడు నాకు చిన్నది మా ఫ్రెండ్ ద్వారా ఇది ఎంత రబ్బు ఇచ్చాడండి. ఎత్తి ఇది పెరిగిందండి పైకి. కాయలేదండి. కాయకపోతే నేను ఇదేదో జనం అందరూ ఏంటంటే ఇది ఇంటి పైన ఉండకూడదు, ఇది రక్కేసి మొక్కలు అయ్యి అనేవారు. అలా ఉంచి నాకు ఒక ఫ్రూట్ వచ్చిన తర్వాత అప్పుడు యూట్యూబ్ వచ్చిందండి. ఇది ఇక్కడ యూట్యూబ్ కూడా మంద కాదండి, తైవాన్ది అలా ఉండి. అప్పుడు చూసిన తర్వాత ఇది ఎలా చేయాలని చెప్పి ఆ కింద తీసి ఇది ఈ సంవత్సరం ఇది పైన స్టేర్ వేసి దీని మీద ఇలా ప్లాన్ చేసాం. అప్పుడంటే ఇలా టబ్ లో పెట్టాం. అది టబ్ లో ఉన్న కానీ వెయిట్ ఒక చోట ఉంటుందని చెప్పి ఇలా పిల్లర్స్ మీద ఉండి ఇలా ప్లాన్ చేశాను. ఇది మిద్దె తోట మట్టి కొండ మట్టి తెప్పించాను. ముందు వేసి ఉంచేసాను కొన్నాళ్ళు. దాంట్లో ఏ మొక్క బతుకుద్దా లేదని చూసి కలుపు మొక్కలు పెరిగిన తర్వాతే మన మొక్క బతుకుద్దని ఉద్దేశంతో అవి పెరిగిన తర్వాత ఇది పెట్టాను. అయితే ఈ సెటప్ అంతా ఎప్పుడు చేసుకున్నారు సార్? ఈ సెటప్ అంతా సంవత్సరం అవుతుంది. మామూలుగా పెద్ద పెద్ద కాంక్రీట్ జంగిల్ హైదరాబాద్ గానీ, విజయవాడ గానీ, అమరావతి అంటే మామూలు పెద్ద పెద్ద వరంగల్ ఈ పెద్ద అంటే పండించుకుందాం అనుకుంటారు కానీ ఫెయిల్ అయిపోతున్నారు. అవునండి. అది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? మెయిన్ ఏంటంటే అండి, కొంచెం బ్లాక్ సాయిల్ ఉందనుకోండి, ఈ నీరు వెళ్ళి స్పెషాలిటీకి వెళ్ళదండి నీరు. అదేమో లోపల నీరు ఉండిపోయి ఏరు కుళ్ళిపోయిన తర్వాత నెంటోస్ కింద ఏరుకి కాయ కింద వచ్చి పోద్దండి మొక్క. ఇది బ్లాక్ మన రెడ్ సాయిల్ ఇసుక పొరన మట్టి వేసుకునండి లేయర్స్ వేసుకోవాలండి. ముందు లేయర్స్ కింద కొంచెం కొబ్బరి డక్క వేసానండి నేను. దాంట్లో మళ్ళీ కొంచెం రాయి వేసాను, గులకరాయిలండి. దానిపైన మళ్ళీ ఎర్రమట్టి వేసానండి. మళ్ళీ దానిపైన తుక్కు వేసానండి. అలా 3 లేయర్ కింద వేసాను. లేయర్లు వేసిన తర్వాత ఎప్పటికప్పుడు వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అది కూడా మాకు ఎక్కడికైనా డ్రైనేజ్ సిస్టమ్ వచ్చేది. ఇప్పుడు మీరు ఇప్పుడు తీసినా ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ తీసినా మీకు ఇప్పుడు రాత్రి అంతా వర్షం అండి అయినా కూడా లేదు మీకు ఇక్కడ కూడా ఇప్పుడు నీళ్ళు లేనట్టు ఉంటుంది. అవును సార్. అవును. మాకు సమ్మర్ లో ఏం చేస్తాం, అవి క్లోజ్ చేసేస్తామండి. సమ్మర్ అవి క్లోజ్ చేస్తారు ఎందుకంటే నీళ్లు ఎక్కువైపోతాయి. అప్పుడు ఏమవుతుంది, నీరు నీరు ఎప్పుడైతే నిలవ ఉంటుందో అప్పుడు మిద్దె తోట ఫెయిల్ అయిపోద్ది. వేసవకాలం ఏమో నీళ్లు లేక ఫెయిల్ అయిపోద్ది. అవును. ఈ రెండు చేయడానికి మనం డ్రిప్ అండి. ఇది డ్రిప్ పెట్టాం. డ్రిప్ ఏం చేస్తాం, సమ్మర్ లో 1 గంట ఇస్తామండి, పొద్దుట సాయంత్రం. ఉత్తి రోజుల్లో వర్షాకాలం నీరు ఇవ్వండి, నీరు వెళ్ళిపోతుంటది. అది కూడా ఏంటి, మిద్దె తోటలో కూడా కొన్ని మొక్కలు మనం సెలెక్ట్ చేసి పెట్టుకుంటే మిద్దె తోట సక్సెస్ అవుతుంది. ఇంత బాగుండడానికి కారణం అంటే మామూలుగా చీడపీడలు ఎక్కువ, దోమ, నల్లి, పురుగు ఎక్కువ వస్తాయి. ఏదైనా సరే ఆర్గానిక్ లా పండించుకుంటారు. మరి మందులు ఏ విధంగా? నేను ఆర్గానిక్ కూడా కొట్టానండి. నేను నేమాస్త్రం నాకు అది కొట్టినా ఒక రేంజ్ దాకా అది పనిచేద్దండి. అది పురుగు ముదిరిపోయిన తర్వాత దాన్ని ఏం చేయలేకపోతాను. పచ్చ పురుగు పట్టిదండి బాగా. నేను ఈ సార్ వచ్చిన తర్వాత ఏమైందంటే నాకు అసలు నేను కూడా ఇష్టపడలేదండి. ఫస్ట్ ఇలాగే చెప్తారు కదా అని చెప్పి నేను ఇష్టపడలేదండి. ఛానల్ కూడా కొట్టకుండా వదిలేసానండి. ఎప్పుడులాగా నేను పురుగు చూసుకోవటం. దాన్ని అధిగమించిరా? ఇప్పుడు అసలు నేను మందు కొట్టి అప్పుడే దాదాపు 15 రోజులే ఉందండి. అది ఏం కొట్టారు సార్? మనకు మన సారాలు ఇచ్చారండి నాకు. ఇది మన ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చారని పట్టుకొచ్చి. ఓకే సార్. ఈ 2 కొట్టాను సార్ నేను. ఈ 2 కొట్టారా? పుష్పను ఇది అభయ కొట్టానండి. ఓకే. ఇవి ఆర్గానిక్ రూపం. అది ఆర్గానిక్ అని ఇచ్చారండి వాళ్ళు. ఆర్గానిక్ అది ఏంటని చేసి నేను మళ్ళీ మా పాపకు పెట్టాను. మా పాప కూడా ఎంటమాలజీ అని పురుగుల మీద చేసిందండి. అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసింది. పెడితే ఇది ఆర్గానిక్ మళ్ళీ రీసెర్చ్ చేసి నాకు ఆర్గానిక్ డాడీ అయ్యి అవి కొట్టిన పాపనే మీకు నాకు సైంటిస్ట్ అండి. మా పాపే నాకు సైంటిస్ట్. అయితే ఆమె రీసెర్చ్ చేసి మీకు ఇచ్చింది. నాకు ఇచ్చింది. కంపెనీ అప్రూవల్ కూడా ఉందన్నారు. మీ పాపకు టెస్ట్ చేయమని పంపించారా? నేను కొట్టక ముందే, ఈ ఓపెన్ చేయక ముందే మా పాపకు పెట్టానండి. వాట్సాప్ పెట్టానండి. మా పాప నేను చూసి చెప్తాను డాడీ అని చెప్పిన తర్వాత ఇది కొట్టండి డాడీ, మంచిదే, ఇది నేను రీసెర్చ్ చేశాను, ఇది వేరే రాష్ట్ర దేశాల్లో కూడా ఉంది ఇది అని చెప్పిందండి. చెప్పిన తర్వాత ఇది ఒకేసారి స్ప్రే చేశానండి. ఒకసారి స్ప్రే చేసిరా? పచ్చపురుగు లేదండి, అసలు పురుగు లేదు. పచ్చపురుగు లేదండి. పాదులన్నీ మా మొక్కలన్నీ కూడా పచ్చగా ఉన్నాయి, చూసారా? అవును సార్. ఒక్కసారి చూపించారా? బాగుంది సార్. అంతా అంటే ఇంత ముందు ఇట్లా లేకుండా ఇంతకు ముందు కొంచెం ఎర్రగా బలం సరిపోవట్లేదు అనుకునేవాడి. నేనంటే ఫెర్టిలైజర్స్ అయినండి. ఈ పెంట ఈ అత్తం మీద నేను అలా ఉంటుంది అనుకున్నాను. ఇదేం చేయండి, స్ప్రే చేస్తే ఉంటదని చెప్పారు. నేను ఆకు అది పచ్చగా ఉంటదని చెప్పాను, పురుగు ఉండదని చెప్పి నేను. ఇప్పుడు ఇది మామూలు చిన్న కదా, ఎంత కొట్టారు సార్? ఎంత ఒక్క స్ప్రే కొట్టానండి. మిద్దె తోటలకు ఒక 10 days 100% కొట్టుకొచ్చండి. మిద్దె తోటలో 10 days కదండి, నెల వరకు
ఎందుకు అసలు దీన్ని మళ్ళీ మనం పాత దగ్గరికి వెళ్ళక్కర్లేదండి. ఇది కూడా అవసరం లేదు. నేను రాలేదండి, నెల అయింది నేను పైకి వచ్చి. స్ప్రేయింగ్ మాత్రం ఏం కొట్టలేదు దీనికి. నేను ఒకసారి కొట్టానండి, నెల క్రితం కొట్టాను. ఓకే అండి. మీరు మామూలు కషాయాలు తయారు చేసుకున్నారు, మీమాస్త్రం గానీ జీవామృతం గానీ దశపర్ణి కషాయాలని ఇవన్నీ చేసుకుంటారు. ఈ కషాయాలన్నీ ఒక రోజు 1 రోజు 2 డేస్ అవుతాయంటారా? అది కూడా చేసుకున్న తర్వాత ఒక పరిధి దాకానే పనిచేస్తాయండి. ఆ పాదు మనకు లార్వా దశలో ఉన్నప్పుడే పనిచేసినాయండి. లార్వా దశ చూసి కొట్టాలండి అంతే. పురుగు అయిపోయిన తర్వాత నేను చేయలేదండి. ఇవి కంట్రోల్ అయితే అవుతుంది. ఇది రాలేదు సార్, నాకు అసలు రాలేదు. చిన్న పురుగు అప్పుడు కొట్టానండి. ఇదిగోండి ఈ సిగురు ఏదైనా మొక్క అండి, ఈ సిగురు ఇలా సిగురు ఉందంటే పాదు హెల్దీగా ఉన్నట్టు. దేశాలు ఇలా పైకి చూపిస్తే ఇలా పైకి ఉందనుకోండి హెల్దీగా ఉన్నట్టు. ఎప్పుడైతే ఈ సిగురు తినేసి పాదు డల్లగా ఉందనుకోండి అప్పుడు పురుగు పట్టినట్టు. చూడండి హెల్దీగా వెళ్తుంది చూసారు. ఇది అంటే నేను ఇవన్నీ కట్ చేస్తానండి. మొన్న వర్షాకాలం అని చెప్పి క్లూన్ చేస్తాను. ఇది హెల్దీగా వెళ్తుందంటే పురుగు లేనట్టే లెక్క. నేను ఇది ఒకేసారి కొట్టానండి, బాగుంది. ఒకేసారి కొట్టాను, మళ్ళీ కొట్టలేదండి. పురుగు వస్తే కొడవేమో చూస్తాను కానీ మళ్ళీ రాలేదండి. అభయ వచ్చి పుష్ప రెండే కొట్టాను. కంపెనీ వచ్చేసి సార్ ఇది ఓఆర్ కంపెనీ అని చెప్పి సార్ పట్టుకు ఆర్గానిక్ అర్బన్ రిప్. ఆర్గానిక్ అర్బన్ రిప్ కంపెనీ అంట సార్. ఇది బాగుంది, రిజల్ట్ అయితే బాగుందా? మాకు పాదు పరంగా చాలా హెల్దీగా ఉందండి. పాదే కాదండి, డ్రాగన్ ఫ్రూట్స్ కూడా బంచెస్ కూడా బాగా వచ్చింది. రండి, ఇంతకు ముందు మాకు అంత వచ్చి కాదండి. ఇంత ముందు కట్ట వచ్చాయి కదా, అంటే పూలు ఎక్కువ వస్తే నిలబడి కదండి, అన్ని నిలబడి కదండి. అంటే కొన్ని తీసుకుని కొన్ని వదిలేసేదండి. ఇప్పుడు చూడండి మీకు ప్రతి చెట్టుకి ఫ్లవర్స్ ఉన్నాయండి. మిద్దె తోట ఇంత ఉండకపోయేది ఇంత ముందు. అంతకు ముందు అంటే ఒక చెట్టుకి 2, 3 అలా ఉండేయండి. ఇది ఫ్రూట్ కూడా ఎంత హెల్దీగా ఉంది చూసారా? అవునవును, చాలా తెలిసిపోతుంది సార్ మీకు ఫ్రూట్ ఎంత హెల్దీగా ఉంది చూసారా? మీకు నేను మొన్న డ్రాగన్ ఫ్రూట్ తోటకి వెళ్ళానండి, అసలు ఆ తోట అంతా బాగాలేదండి. సారా పెట్టానండి ఆ రోజు నేను ఆ తోట అక్కడి నుంచి. జాక్ ఫ్రూట్ చూసారా? జాక్ ఫ్రూట్ బాగుంది, కలర్ చూసారా? మంచి కలర్ వచ్చింది. ఇది దేనికి ఉపయోగపడుతుంది సార్ జాక్ ఫ్రూట్? ఇది మొత్తం ఆల్ ఇన్ వన్ అనమాట. మొత్తం అన్నాడు, కంటి చూపు కండి, మతి మరుపుకి, క్యాన్సర్ కండి, నరాల బలహీనతకి, మతి మరుపుకి, అన్నిటికి పనిచేస్తాం. కొన్ని మొక్కలు చూపిస్తారా సార్? ఏమేమి మొక్కలు కొట్టినారు? అసలు మనకు కషాయాలు కూడా పనిచేయకుండా ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది సార్. అంటే మనకు మిద్దె తోటలో నేను తైవాన్ వేసానండి. తైవాన్ ఇది వేసిన తర్వాత ఇదిగోండి, ఇది గ్రోత్ మీకే తెలుస్తుంది. అవునవునవును, మీకు ఫ్రీగా ఆకలి నీట్ గా వచ్చి. ఇంతకు ముందు ఇది ఎలా ఉండేదండి? ఇట్లా ఉండేదా? ఇట్లా వచ్చింది. ఇప్పుడు కొత్త సిగురు వచ్చిందండి. ఇది పూర్తి ఓఆర్ కంపెనీ వాళ్ళ ఓఆర్ కంపెనీ అండి. ఇదిగోండి జామ కూడా ఇక్కడ ఆగిపోయింది సార్. కషాయాలు ఇవి కొట్టలేదండి, కషాయాలు తెచ్చాను కానీ పని అవ్వలేదు, వదిలేసాను. ఇదిగోండి ఇది కూడా మీకు కొట్టాక చిగురు వచ్చిందండి. ఇది కూడా ఇది జామ. ఏం జామ సార్? ఇది బ్లాక్ జామ్ అండి. బ్లాక్ జామ్ సైంటిఫిక్ పేరు ఇంకో పేరు ఉందండి, బ్లాక్ జామ్ అని వాడికి భాష అన్నమాట. ఇది మిరాకిల్ ఫ్రూట్ అండి. ఇది మిరాకిల్ ఫ్రూట్. ఇదిగోండి ఇది కూడా చూసారా? మల్బరీ నాకు తక్కువ వచ్చిందండి. ఇంత ముందు కొట్టక ముందు ఇప్పుడు వచ్చింది ఓఆర్ కంపెనీ కొట్టక ముందండి. ఒకసారి స్పేస్ నుంచి చూసారు ఇవి బాగా వచ్చింది. ఇవ్వండి ఇవి మంచిగా వచ్చింది, బాగా కాస్తండి. ఇది బాగా కాస్తుందా? ఇంత ముందు అంత రాకపోయినా? లేదండి, అంతకు ముందు కాయలు రా 1, 2 ఎక్కడో రొబ్బకి 2, 3 ఉండేయండి. ఆ రొబ్బకే 20, 30 ఉన్నాయండి. అవునవును. ఓకే సార్. ఇక్కడ ఇదేం సార్? ఇది వెరైటీగా పెట్టినారు. ఇది పీనట్ బటర్ అండి. ఇది పీనట్ బటర్ కూడా ఇది చూడండి, ఎక్కడి నుంచి చూడండి మీకు కాయలు పైకి ఉంది సార్. ఉంది పైన అన్ని కాయలేండి. అన్ని కాయలేనా? ఓకే. ఇదేంటిది? ఇది ఇది ఎయిర్ లేరింగ్ చేసామండి. అంటే మొక్క అంటు కట్టే విధానం ఇది విధానం. అవునవును, ఎయిర్ లేరింగ్ చేసామండి. ఇది కూడా బాగానే ఉందండి. ఈ స్టార్ ఫ్రూట్స్ ఇవి వచ్చినాయండి. ఓకే. కిందంగా సార్, కిందంగా మళ్ళీ కిందంగా మట్టిలో ఏం వేసుకుంటారు సార్? ఆర్గానిక్ మెన్యూర్ లాగా వేరు వ్యవస్థ అయితే కావాలి కదా? వేరు వ్యవస్థ ఇంకా వేయలేదండి. సార్ని అడుగుదామని చెప్పి కొంచెం ఈ వర్షాకాలం వెళ్ళి వేయలేదండి. నిమటోల్స్. ఓకే, వేరుకుళ్ళు సార్. ఇది నెమటోస్ అంటే కాయకి మామూలుగా కాయలు కింద ఏరు కాయల కింద వచ్చేద్దాం. ఆజాది అంటే నెమటోస్ వేరు వ్యవస్థ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆజాది, ఇది ఏరు వ్యవస్థ అంటే ఇది కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నారండి. అవునవునవును, చాలా బాగున్నాయి రిజల్ట్స్. ఇది ఈ మొక్క నాకు దగ్గర ఇది బార్బర్ చెర్రీ అండి. బార్బర్ చెర్రీ అది ఇది. ఈ చెర్రీ ఏమైందంటే ఇలా దగ్గరికి ఉండిపోయండి, అసలు గ్రీన్ లేకుండా రెడ్గా ఉండేదండి ఇంత ముందు. కొట్టక ముందు అండి. ఇది కొట్టిన తర్వాత ఇది గ్రోత్ ఇదిగోండి సూపర్ వచ్చింది, బాగా వచ్చింది, చాలా నీట్ గా వచ్చింది. ఇది ఒకటి అండి అక్కడ స్వీట్ చేస్తామని మొక్క అది ఒకటి అండి. అది కూడా రెడ్డిష్ ఉండేదండి, అది కూడా గ్రోత్ వచ్చింది. ఓకే సార్. మనకు ఇక్కడ దీనికి సంబంధించింది, మనకు వేరు వ్యవస్థ సంబంధించింది, మన భూమికి సంబంధించింది వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయినాక ఈ ఓఆర్ కంపెనీ వాళ్ళదే టోటల్లీ అని ఉంటుంది సార్. టోటల్ చెప్పారు నాకు ఫోన్ చేస్తే, మేడం గారే ఫోన్ చేశారండి డైరెక్ట్. ఓకే, అవునా? ఆవిడ ఫోన్ చేసి ఆవిడ ఏమన్నారంటే ఆ ఎయిర్ వ్యవస్థ కూడా పంపిస్తాను ఒకసారి వాడి చూసి. ఓఆర్ కంపెనీ ఓఆర్ కంపెనీ పంపిస్తానమని వాడి నచ్చితే తర్వాత చెప్పండి, నచ్చకపోతే మీరు ఎవరికి చెప్పొద్దని చెప్పారు. అంటే ఇప్పుడు ఈ మిద్దె తోట వాళ్ళు సఫర్ అవుతున్న వాళ్ళకి, అంటే మిద్దె తోటలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి
ఇది వాడుకోవచ్చా? 100% వాడుకోవచ్చు. ఎందుకంటే మీకు 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే జోక్ 100% 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు దీన్ని రికమెండ్ చేయొచ్చా? 100% రికమెండ్ చేయొచ్చండి. చాలా బాగుంది. నేను కొట్టానండి. ఎవరో మీరు చెప్పగానే నేను కొట్టలేదండి. అదే మీరు మళ్ళీ మా పాప అమెరికాలో ఉందండి. మా పాప ప్యారిస్ లో ఉందండి. అగ్రికల్చర్ ఈ పురుగుల మీద మా అమ్మ చదివిందండి, ఎంటమాలిక్ చదివింది. మా పాప చెప్పిన తర్వాత 10 రోజులు ఆగి కొట్టానండి. మీరు చెప్పగానే నమ్మి కొట్టలేదండి. ఇప్పుడు నేను చెప్పడం వల్ల మీకు నాకు వచ్చిన లాభం లేదండి. అదే కదండి 15 సంవత్సరాల ఆర్గానిక్ మూర్తి గారి మిద్దె తోట ఏ విధంగా ఉందో, అంటే మిద్దె తోటకు ఆయన చేసిన సాగు విధానం కానీ నిన్న అంటే మామూలుగా OUR ప్రొడక్ట్ కొట్టడం వల్ల ఒక 1 మంత్ దాకా మిద్దె తోటలు సక్సెస్ఫుల్ గా రన్ చేసుకోవచ్చు. దాంతో పాటు కషాయాలు కూడా వాడుకోవచ్చు, కానీ 1-2 డేస్ వరకే మళ్ళీ వస్తుంది అంటున్నారు. కానీ OUR కొట్టడం వల్ల 1 మంత్ వరకు వాడుకోవచ్చు. అలాంటి అంటే ఫ్రీ లేకున్నా కూడా రైతులు అంటే మామూలుగా మన మిద్దె తోటల కాంక్రీట్ జంగిల్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కానీ దీన్ని వాడడం వల్ల అంటే ఒక 10 days 15 days మనకు మిద్దె తోటకు రాకుండా కూడా ఎలాంటి పురుగు రాకుందని రైతు మూర్తి గారు చెప్పడం జరుగుతుందండి.